అందరికీ నమస్కారం. నా ఛానల్కి మళ్ళీ స్వాగతం. ఈరోజు వీడియో నా సింపుల్ అవుట్డోర్ లైఫ్ అంటే కొంచెం గార్డెన్ వర్క్, కొంచెం క్లీనింగ్, తర్వాత ఇంకా రీసెంట్గా నేను తణుకు వెళ్ళొచ్చానమాట, ఒక చిన్న ట్రిప్. అందుకే వీడియో కూడా లేట్ అయింది. సో అది కూడా షేర్ చేసుకోబోతున్నాను. ఇది పెద్ద స్పెషల్ డే ఏం కాదు, కానీ ఇలాంటి సింపుల్ డేస్తో మనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. సో అలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మీరు చూద్దురు. కానీ మార్నింగ్ గార్డెన్లోకి వచ్చేసరికి ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో చెప్పలేను. ప్లాంట్స్ని చూస్తే ఎంత బాగుంటుందంటే పీస్ఫుల్గా ఉంటుంది, ఒక కామ్ ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఇప్పుడే చిన్న చిన్న పనులు, డ్రై లీవ్స్ ఇట్లాంటివన్నీ తీసేస్తూ క్లీన్గా ఉంచుకుంటే గార్డెన్ చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది కదా. కొన్ని ప్లాంట్స్ ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి, ఫ్లవరింగ్ అంత బాగా వచ్చిందనమాట. బొగన్విలియా కట్టింగ్తో పెట్టిన మొక్క అది. సో అవన్నీ అట్లాంటివన్నీ చూసినప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా ఈ బొగన్విలియాకి హార్డ్ ప్రూనింగ్ చేశాను కదా, సో దానికి చిన్న చిన్న కొమ్మలు వస్తున్నాయి. సో అవి కూడా మళ్ళీ పెరిగి పొడుగుగా పెద్దగా ఎదిగిపోతే అంత బాగోదు. సో నేను గుబురుగా చేసే ఉద్దేశంలో దాన్ని మళ్ళీ పించింగ్ చేస్తున్నాను అనమాట. అంటే చిన్న చిన్న కొమ్మలు వస్తాయి కదా, ఆ కొమ్మ చిగుళ్ళు కూడా తీసేస్తూ ఉంటే మంచిగా గుబురుగా బాగా ఎదుగుతాయనేసి సో వీటికి బొగన్విలియాకి మంచిగా పించింగ్ అది చేశాను. ఆ తర్వాత వీటికి నేను లాస్ట్ టైం ప్రూనింగ్ చేసినప్పుడే గుడాయి అది చేసిన తర్వాత కొంచెం బోన్ మీల్ ఎక్కువగా ఇచ్చాను అనమాట, క్వాంటిటీ, అండ్ డిఏపి కూడా వేశాను. సో దానివల్ల ఈ ప్లాంట్ అయితే మాత్రం చాలా బాగా గుబురుగా రౌండ్గా నేను అనుకున్నట్టే షేప్ వస్తుంది, అందంగా ఉంది. ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో ఇట్లాంటి చిన్న చిన్న పనులతో స్టార్ట్ చేసి మొత్తం గార్డెన్ అంతా కూడా చెక్ చేసుకుంటూ వాటరింగ్ చేయాల్సి ఉంది. సో మనీ ప్లాంట్స్కి వాటరింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నేను ఇలా పైప్తో, అంటే మనకి చేతికి అందకపోతే కనుక ఎక్కువ వాటర్ వెళ్ళిపోతే, లేదంటే వాటర్ సరిగ్గా వెళ్ళవు వాటికి. సో మనకి హైట్లో ఉన్న వాటిని అందుకోవడానికి ఇలా పైప్తో వాటరింగ్ చేస్తూ ఉంటాను. ఇది మనకి ఎలక్ట్రికల్ పైప్స్ ఉంటాయి కదా, అవన్నమాట, ఆ పైప్ పెట్టుకున్నాను. సో వాటరింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ మనీ ప్లాంట్ గార్డెన్లో వాటర్ చేసేటప్పుడు కొంచెం నీళ్ళు కింద పడినా కానీ, నాకు కిందంతా కూడా మొక్కలు ఉన్నాయి కాబట్టి నేలలో, సో ఎక్కువ వాటర్ అయినా కానీ కింద వాటికి ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేకుండా పైన పోసినప్పుడు కింద పడతాయి కదా, ఆ నీళ్ళన్నీ అడ్జస్ట్ అయిపోతాయి అన్నమాట. సో మొత్తం గార్డెన్ అంతా కూడా వాటరింగ్ చేసుకుంటూ వచ్చాను. మనీ ప్లాంట్స్ చూసారు ఎంత బాగా ఎదిగినాయి. నేను కటింగ్స్తో పెట్టినప్పుడు ఇంత గ్రోత్ అవుతాయని అనుకోలేదు, మంచిగా బాగా గ్రో అయినాయి. మనం సాయిల్ మిక్స్ కరెక్ట్గా మంచిగా చేసుకుంటే కనుక ఫాస్ట్గా ఉంటుంది గ్రోత్, చాలా బాగుంటుంది. చాలా బాస్కెట్ మొత్తం నిండిపోయి కింద దాకా వచ్చేసినాయి అనమాట కటింగ్స్తో పెట్టిన మనీ ప్లాంట్స్ ఇవన్నీ కూడా. కొన్ని ప్లాంట్స్ ఫాస్ట్గా గ్రో అయిపోతాయి, కొన్ని స్లోగా, కానీ ప్రతి ఒక్కదానికి టైం అయితే ఉంటుంది కదా. సో మన లైఫ్ కూడా అలాగే, అందరూ ఒకే స్పీడ్లో గ్రో అవ్వరు కదా. సో నిదానంగా ఒకదానికి ఒకటి టైం తీసుకున్నట్టు కొద్దిగా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు మనం మనల్ని ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, వాళ్ళు ఎంత ఫాస్ట్గా అచీవ్ చేస్తున్నారు, మనం ఇంకా సేమ్ ప్లేస్లో ఉండిపోయామా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి ప్రతి ఒక్కరి జర్నీ వేరేగా ఉంటుంది కదా. కొన్ని ప్లాంట్స్కి ఎక్కువ సన్లైట్ కావాలి, కొన్ని షేడ్లోనే బాగా గ్రో అవుతూ ఉంటాయి. అలాగే మన లైఫ్లో కూడా మనకి సరిపడే టైము అండ్ సరిపడే పాత్ మనం ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత కూడా కొంచెం టైం పడుతుంది దాంట్లో మనం ఎదగటానికి. సో నాకు అర్థమైంది ఏంటంటే, స్లో అయినా స్టడీగా గ్రో అవ్వటం ఇంపార్టెంట్ అని అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్లాంట్స్ని చూస్తే నాకు కూడా ఇట్లా సహనంతో మనం చేసుకునే పని చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు మనకి గ్రోత్ బ్యూటిఫుల్గా కనిపిస్తుందన్నమాట. ఈ సంవత్సరం ఇక్కడ ఎండలు ఎలా ఉంటాయో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే వెదర్ అయితే బాగుంది, సమానంగా ఉంది. మార్నింగ్స్ ఈవినింగ్స్ చల్లగానే ఉన్నాయి. మధ్యాహ్నం మాత్రం కొంచెం ఎండ ఉంటుంది కానీ, బట్ అంత ఎక్కువ వడదెబ్బ తగిలే అంత గట్టిగా లేదు. సో ఈ గార్డెన్లో, అంటే మనీ ప్లాంట్ గార్డెన్లో పైన ఇప్పుడు కొంచెం కవర్ చేపిస్తాను. ఈ సంవత్సరం అవసరమా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతానికైతే మనీ ప్లాంట్ చాలా బాగుంది గ్రోత్. తీగలు కట్ చేద్దామా అని అనుకుంటున్నాను, చూడాలి. కట్ చేయకపోతే కనుక ఎండలు ముదిరినాయి అంటే ఇవన్నీ కూడా టిప్స్ అన్నీ ఎండిపోయి ఆకులన్నీ పచ్చగా అయిపోయి పసుపచ్చగా రాలిపోతాయి. సో చూడాలి. మళ్ళంటూ కూడా మంచిగా ప్రూనింగ్ చేసేసాను కదా, సో మొగ్గలైతే భలే వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. సో నెక్స్ట్ ఇదంతా కూడా
టఫ్ వర్క్ ఏదంటే కనుక నాకు ఇదే అనమాట. వాటరింగ్ చేసిన ప్రతిసారి కూడా కిందకి వాటరు ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా, అది పాట్స్లోంచి కిందకి కారుతూ ఉంటాయి. ప్రతిసారి అయితే బయట క్లీన్ చేయను, కానీ ఒక 4-5 సార్లకి ఒకసారి మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేయాల్సి ఉంటుంది. 15 రోజులకు ఒకసారి బయటంతా ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. పనమ్మ ఈరోజు రాలేదు, సో అందుకే నేను ఒకదాన్ని క్లీన్ చేసేస్తుంటే డాడీ కూడా హెల్ప్ చేశారు. వాటరింగ్ అదే చేశాను కదా, సో తొందరగా అయిపోతుందిలే అనేసి సర్ఫ్ వేసి కొంచెం మాప్తో కొంచెం రుద్దితే ఏమవుతుందంటే టైల్స్ మీద కొంచెం బయట బార్కింగ్ టైల్స్ కొంచెం గుంటలుగా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా వాటిల్లో మట్టి అలా ఉండిపోయి బాగా మురికిగా కనబడతాయి. సో మనం చీపురు వేసినా కానీ అంత ప్లాంటర్స్లోంచి కారిన నీళ్లు మచ్చలు అవి ఉండిపోతాయి కదా, సో వాటినిలా రెగ్యులర్గా కూడా అంటే 15 రోజులకు ఒకసారి క్లీన్ చేయకపోతే బయట టైల్స్ అంతా చాలా చిరాగ్గా ఉంటాయి. అందులోనూ నాకు మఫిన్ కుకీ 2 కూడా బయట చాలా మటుకు కొద్దిసేపు ఆడుకుంటూ ఉంటాయి కదా, సో అందుకని వాటికి కోట్ కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. ఇలా 15 రోజులకు ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఈసారి మాత్రం కొంచెం ఎక్కువ టైమే పట్టింది, ఎందుకంటే సర్ఫ్ వేసి బాగా రుద్ది క్లీన్ చేశాను. అందులోనూ ఈ పైన ప్లాంటర్స్ పెట్టిన టైల్స్ అవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేస్తూ వచ్చారనమాట డాడీ. సో తర్వాత ఇవన్నీ మళ్ళీ ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేసి అన్నీ సర్దుకుంటూ వచ్చేసాను. కానీ క్లీన్ చేసిన తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ మాత్రం వేరే లెవెల్ అండి. నాకు క్లీనింగ్ అంటే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ లాంటిది అనమాట. మైండ్ కూడా రిఫ్రెష్ అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు లైఫ్ క్లియర్ కావాలంటే సరౌండింగ్స్లో మొత్తం అంతా క్లీన్ చేస్తే చాలా అని అనిపిస్తూ ఉంటుంది కదా. ఒక చిన్న థాట్, క్లీనింగ్ చేస్తున్నప్పుడే నాకు అనిపించింది, మనం అంతా పెద్ద పెద్ద హ్యాపీ మూమెంట్స్ కోసం వెయిట్ చేసుకుంటూ ఉంటాం, కానీ నిజానికి చిన్న చిన్న థింగ్స్, సన్లైట్, ప్లాంట్స్, క్లీనింగ్, స్పేస్ మన మూడ్ని చేంజ్ చేసేస్తూ ఉంటాయి. స్లో లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది కదా నౌవేడేస్లో. హుర్రే! నేను ఈ మాన్స్టరా ప్లాంట్ నుంచి, అంటే నా దగ్గర మదర్ ప్లాంట్స్ 2, అంటే నేను బయట నర్సరీ నుంచి కొనుక్కొచ్చిన 2 ప్లాంట్స్తో దగ్గర 4 ప్లాంట్స్ని చేశానండి. అంటే మొత్తం టోటల్ నా దగ్గర 6 నుంచి 7 వరకు ఉన్నాయి ప్లాంట్స్. అంటే నేను ఎవ్రీ టైం కొంచెం గ్రోత్ అయ్యి ఒక 2 ఆకులు రాగానే దాన్ని కట్ చేసేసి మళ్ళీ ఇంకొక ప్లాంట్ చేస్తున్నాను అనమాట. సో ఈజీగా మాన్స్టెరాని చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చక్కగా మనీ ప్లాంట్ ఎలాగో అలాగే మన దగ్గర ఉండాలి, కానీ ప్లాంట్ కట్ చేసుకుంటే నాడ్ దగ్గర బాటిల్లో పెట్టుకుంటే చక్కగా మనకి రూట్స్ వచ్చిన తర్వాత ఇలా కోకోపీట్ మిక్స్ చేసిన వర్మి కంపోస్ట్ మిక్స్ చేసిన సాయిల్ రెడీ చేసుకుని దాంతో మనం ప్లాంట్ చేసుకుంటే కనుక మంచిగా గ్రోత్ ఉంది. నెక్స్ట్ వీడియోలో మొత్తం నా దగ్గర ఉన్న మాన్స్టెరా ప్లాంట్స్ అన్నీ కూడా చూపిస్తాను. అంటే నేను చేసిన కటింగ్స్తో పెంచిన మొక్కలైతే మాత్రం 4 మొక్కలైతే ఖచ్చితంగా ఉన్నాయి. సో 2 మదర్ ప్లాంట్లు ఉన్నాయి. సో ఎంత హ్యాపీగా ఉందంటే దీన్ని చూసినప్పుడు, చూడటానికి క్యూట్గా భలే అందంగా ప్లాంట్ అయ్యింది ప్లాంట్ చేసిన తర్వాత. సో ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, బయట మనకి అంత ఎండ రాని చోట, షేడ్ ఉన్న చోట పెట్టుకున్నా మంచిగా గ్రోత్ ఉంటుంది. అలాగే ఇది కూడా ఫిలోడెండ్రాన్ అనమాట. ఫిలోడెండ్రాన్ ఫ్యామిలీకి చెందిందే. అయితే ఇది నేను ఇప్పటి వరకు, అంటే నేను మొన్న దీపావళి టైంలో కొనుక్కొచ్చిన ప్లాంట్ ఇది. సో దీన్ని కూడా గ్రో అవుతుంది అనేసి ఇలా బాటిల్ వాటర్లో పెట్టుంచాను. గ్రో అయిన తర్వాత గ్రో అయితే చక్కగా ప్లాంట్ చేస్తాను. అందంగా ఉన్నాయి, ఆకులు మాత్రం చాలా అందంగా ఉన్నాయి చూడటానికి. సిల్వర్ కలర్లో అనమాట, సిల్వర్ ఫినిష్లో ఉన్నాయి, చాలా బాగుంది. ఈ మధ్యలో ఒక చిన్న పని కోసం తణుకు వెళ్ళాల్సి వచ్చింది. ఇది ప్లాన్ ట్రిప్ ఏం కాదు, సడన్గా డిసైడ్ అయిందనమాట. జర్నీ చిన్నదే అయినా కానీ ట్రావెల్ మాత్రం ట్రైన్లో చాలా రోజుల తర్వాత వెళ్ళాను. సో వెళ్ళిన పని అయితే సక్రమంగా అయింది. అని చిన్నదే అయినా కానీ అక్కడ స్పెండ్ చేసిన టైం చాలా నైస్గా అనిపించింది. సో కొన్ని ప్లేసెస్కి వెళ్తే ఏ రీజన్ లేకపోయినా కానీ కనెక్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది కదా. సో అలాగనమాట. తిరిగి ఇంటికి వచ్చాక మళ్ళీ సేమ్ రొటీను, గార్డెను, క్లీనింగు. కానీ ఈ చిన్న ట్రిప్ వల్ల అదో రకమైన ఫ్రెష్ ఫీలింగ్ అనిపించింది అనమాట. మనం చిన్న బ్రేక్ తీసుకుంటే సేమ్ లైఫ్లో కూడా కొత్తగా అనిపిస్తుంది కదా, అలాగే నాకు ఈ ట్రిప్ కొంచెం మంచిగా అనిపించేది అనమాట. ఒక్కదాన్నే వెళ్ళాను కదా. సో మా మేనల్లుళ్ళు అనమాట వాళ్ళిద్దరూ. వాడు పెద్దవాడిని చూపించాలో లేదో గుర్తులేదు. సో చిన్నవాడు ఇది అమ్మ వాళ్ళ ఇంటికి మేడ పైన నాన్నగారు మొక్కలు పెంచుతూ ఉంటారు కదా. సో అవన్నీ కూడా మీకు చూపిద్దామని చిన్న వీడియో తీశాను. ఆంధ్ర, కర్ణాటక, బెంగళూరు, చెన్నై ఇట్లాంటి ప్లేసెస్లో మొక్కల్ని పెంచడం చాలా ఈజీ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను పెంచేది అసలు
విత్తనాలు వేసినా కానీ దానికి జర్మినేట్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. అక్కడ అసలు ఎంత ఫాస్ట్గా గ్రో అయితే అంటే అసలు చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లోనూ ఇంకా ప్లాస్టిక్ బకెట్స్లోనూ కూడా పెట్టేస్తున్నారు జనం. దాంట్లో నుంచి హార్వెస్ట్ చేస్తున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట నాకు. ఎందుకంటే ఇక్కడ వెదరు అంటే నేను ఇక్కడికి వచ్చి ఒక 20 ఇయర్స్ అయిపోతుంది అనుకోండి. 18 ఇయర్స్ అయితే ఖచ్చితంగా అయింది నార్త్ సైడ్ వచ్చి. సో అందుకని నాకు చాలా వింతగా అనిపిస్తుంది అనమాట. ఏదైనా పెట్టినా కానీ అది గ్రో అయింది, అబ్బా గ్రో అయింది, ఇది హార్వెస్ట్కి వచ్చింది అని అనిపిస్తుంది. అక్కడ ఊరికే మొన్న వెళ్ళిన చెట్టు వేసిన చెట్టు కూడా పువ్వులు వచ్చేసి చక్కగా పళ్ళు వచ్చేసి హార్వెస్ట్ అయిపోయేలాగా అంత బాగా అనిపిస్తాయి అన్నమాట చూస్తే. సో అక్కడి నుంచి వచ్చేటప్పుడు కొన్ని థింగ్స్ తీసుకొచ్చాను అనమాట. అంటే ఇక్కడ దొరకనివి నాకు అవి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి అట్లాంటివి అనమాట. సో పువ్వులు తీసుకొచ్చానండి. చిట్టి రోజులు ఉంటాయి కదా, అవి ఇక్కడ అస్సలు దొరకవు అనమాట. సో చిట్టి రోజాలు తీసుకొచ్చాను. అవి ఒక ½ కిలో తీసుకొచ్చి చక్కగా బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మధ్య మధ్యలో పూజ చేసుకోవడానికి ఒక 2-3 రోజులకి ఫ్రెష్గా ఉంటాయి. ఆ తర్వాత డెకరేషన్కి యూజ్ చేయొచ్చు అని చిట్టి రోజాలు ఇంకా కొన్ని చామంతులు కూడా తీసుకొచ్చాను. ఆ తర్వాత మా ప్రసాద్ గారికి ఈ మ్యాంగో జెల్లీ ఒకటి, మ్యాంగో తాండ్ర ఒకటి చాలా ఇష్టం అనమాట. సో ఈ 2 కూడా తీసుకొచ్చాను. ఇంకా కారం ఆడించి పెట్టాడు మా తమ్ముడు. సో నాకు ఇక్కడ మంచిగా మిరపకాయలు దొరకవు అనమాట. అందుకని నేను ఎప్పుడు కూడా అక్కడి నుంచి అమ్మనంతసేపు నాకు అన్నీ అమ్మాయి అందించేది. సో ప్రస్తుతానికి తమ్ముడైతే అన్నీ రెడీ చేసి ఉంచాడని వెళ్ళేసరికి అవన్నీ తీసుకుని వచ్చానమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చిందంటే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళందరికీ నా కంటెంట్ నచ్చితే తప్పకుండా కనెక్ట్ అయ్యి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.